అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ శ్రీరామనవమి పేరు తలుచుకుంటేనే చిన్నప్పుడు జరిగినటువంటి అనేక విషయాలు గుర్తొస్తాయి. అప్పుల్లో శ్రీరామనవమి యొక్క ఉత్సవం జరుగుతున్న, ఆ కళ్యాణం జరుగుతున్న ప్రతి ఇంటి దగ్గర నుండి చిన్నారులు, పిల్లలు, పెద్దలు అందరూ కలిసి ఏదొక చొమ్మునో గ్లాసునో తీసుకెళ్ళి ఆ రామాలయం దగ్గరికి వెళ్ళి ఆ పెట్టినటువంటి ఆ వడపప్పు, ఆ ప్రసాదం, ఆ పానకం తాగితే మాకు వచ్చే ఆ ఆనందమే వేరు. ఎంత తాగినా ఇంకా తాగాలి అనే ఆనందాన్ని, ఆ రుచిని ఇచ్చేటువంటి ఆ పానకం, వడపప్పు గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అసలు పానకం, వడపప్పు శ్రీరామనవమి రోజు ఆ రామచంద్రమూర్తికి, ఆ అయోధ్య రాముడికి, ఆ సీతారాముడికి, ఆ దశరథ రాముడికి ఎందుకు పెడతారు, దాని వెనక ఉన్నటువంటి ఆ రహస్యం ఏమిటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వాస్తవానికి